క్రీస్తు ప్రభు పేరిట యూట్యూబ్ ఛానల్స్ వ్యూవర్స్ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అర్థం చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై, సజీవ లెక్కల్లో ఉంచినందుకై మీ నామమును బట్టి వేలాది వందనాలు తండ్రి. మొదటి రోజుగా ఎనీరా అండ్ యావే జీసస్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకోవాలని అనుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మా నోటి బూరగా వాడుకొని దీవించి ఆశీర్వదించండి పరమ తండ్రి. ఆమెన్. ప్రతిరోజు వాక్య ధ్యానాంశం ఏమనగా సిద్ధ మనస్సు. ప్రియులారా, ఈరోజు మనము సిద్ధ మనస్సు గురించి తెలుసుకుందాము. సిద్ధ మనస్సు అనగా పరలోక రాజ్యం చేరడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. వివరంగా చెప్పాలంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. వివాహ వ్యవస్థ స్వయంవరము అనే పద్ధతిలో కూడా ఉండేది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చి ఆమెను తన ఇంట్లో జరిగే పెండ్లి విందుకు ఆమెను తీసుకువెళ్ళాలి. అతడి రాక కోసం ఈ 10 మంది కన్యలు ఎదురు చూస్తున్నారు. ఉదాహరణతో పెళ్లి కొడుకు అంటే యేసు ప్రభువు, పెళ్లి కూతురు ఎవరంటే అనేక మంది స్త్రీలతో కూడిన నిజ సంఘము. ఈ 10 మంది కన్యకలు ఎవరని తెలుసుకుందాం. ఈ 10 మంది కన్యకలో 5 బుద్ధి లేనివారు, ఇంకా 5 బుద్ధి గలవారు. వీరిని గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. బుద్ధిగల కన్యకలు బండ మీద కట్టిన ఇల్లు వంటి వారు, బుద్ధి లేని కన్యకలు ఇసుక మీద కట్టిన ఇల్లు వంటి వారు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలతో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాము. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఈ ఉదాహరణ నుంచి క్రీస్తు ప్రభుల వారు చూపుతున్న
గొప్ప పాఠం ఇదే. మెలకువగా ఉండండి అంటే ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి. మనలను సిద్ధంగా ఉండేది దేవుని ఆత్మ కాబట్టి మనలో క్రీస్తు ఆత్మ లేకుండా జీవించడం వృథా ప్రయాసే అవుతుందని మనం తెలుసుకుందాం. సిద్ధ మనసు కలిగి బుద్ధిగల కన్యకల వలె పరలోక రాజ్యం కోసం సిద్ధ మనసు కలిగి ఉందాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విని వదిలేసేవారిగా కాకుండా మీ వాక్యానుసారంగా జీవించే జీవితాలను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.